హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు వచ్చేసి మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తిరిగి వారి ఖాతాలలో 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తిరిగి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం లేదు, మరలనైతే పాత పెన్షన్లనే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ నెలలో ఏ జిల్లాలలో జమ చేయడం జరుగుతుంది, మనకి చాలా వరకు ఎటువంటి ప్రాంతాలలో ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్న దానిపై జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక మనకి దాదాపు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఏ జిల్లాలలో జమ చేయనున్నారు అన్నది తెలుసుకుందాము. 2000 రూపాయలు, 4000 రూపాయలు మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేసినట్లయితే మనకి ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు, అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళ కూడా 2500 రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారో కూడా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సమాచారాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 44 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే ప్రతి నెల జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు తిరిగి 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే ఆశను అయితే ఉండడం అయితే జరిగింది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో చెప్పినట్లుగానే రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా ఇంకా సమయం అనేది పట్టొచ్చని ఇక్కడ అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ మనకి దాదాపు మరో 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించడం జరిగింది గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అయితే జరగడం లేదు ఈ నెలలో కూడా. మనకి ఎప్పటి నుంచి ఏదైతే ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే తిరిగి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరుల నుంచి అయితే జిల్లాల వారీగా, విడుదల వారీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.